అలాగే నా పేరు హైదరాబాద్ ఒకటి మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ప్రసాద్ గారు మనకందరికీ తెలిసిందే. అండ్ తెలుగులో టాప్ మోస్ట్ టెక్ క్రియేటర్. అండ్ టెక్ అనే కాదు, ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్ని కనుక మనం కంపేర్ చేసి చూసుకుంటే హీఈస్ లైక్ తెలుగులో ఒక టాప్ 3 టాప్ 5లో ఉంటారు పక్కాగా. అంటే వ్యూవర్షిప్, ఆ కనెక్టివిటీ, పర్సనల్ కనెక్టివిటీ అండ్ బ్రాండ్ వాల్యూ బేసిస్ మీద చూసుకుంటే ఆయన టాప్ 3 టాప్ 5లో ఉంటారు ఆయన తెలుగులో. సో అంతటి టాప్ యూట్యూబర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కాకపోయినప్పటికీ కూడా ఆయన ఆ లెవెల్లో ఉంటారు ఆయన తెలుగులో. చాలా అంటే చాలా టాప్ క్రియేటర్, అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ప్రసాద్ గారు రీసెంట్గా యాపిల్ ఈవెంట్కి అయితే వెళ్ళారు. సో యాపిల్ది ఒక ఈవెంట్ అయితే జరిగింది. సో ఎప్పుడో కానీ అసలు ఇండియన్స్కి అంత అంటే పిలుపులు రావు. వస్తే గీస్తే హిందీ వాళ్ళకి వస్తాయి, వాళ్ళు ఎప్పుడూ వెళ్తూనే ఉంటారు. కాకపోతే ప్రసాద్ గారికి దీని గురించి పిలుపు రావడం అనేది గ్రేట్ అని చెప్పి ఆయనే ఫీల్ అయ్యారు. సో డబ్ల్యూడబ్ల్యూడిసి 2026 ఈవెంట్. సో దానికి వెళ్ళారు ప్రసాద్ గారు. వెళ్ళారు, బాగానే ఉంది అంతా కూడా. అయితే అక్కడ ఆయన జనరల్గా అక్కడ ఉన్న టాప్ క్రియేటర్స్ చాలామంది వస్తారు కాబట్టి వాళ్ళతో ఫొటోస్ అయితే దిగారు. సో ఆయన కేటగిరీలో ఆయన ఎవరైతే టాప్ పీపుల్ ఉన్నారో వాళ్ళ గురించి ఎక్సైట్ అవ్వడం అనేది ఓకే, దట్స్ ఎ బెస్ట్ పార్ట్. డెఫినెట్గా ఆ కేటగిరీలో ఎవరైతే టాప్ పీపుల్ ఉంటారో అది కూడా వరల్డ్ వైడ్గా, నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ సమ్ పర్టికులర్ కంట్రీ అట్లా కాకుండా వరల్డ్ వైడ్గా హీఈస్ వెరీ మచ్ పాపులర్ కాబట్టి ఈ మార్కస్ బ్రౌన్లీ అనే పర్సన్, ఛానల్ పేరు ఎంకేబిహెచ్డి. సో ఆయన బాగా పాపులర్ కాబట్టి ఓకే ఆయనతో దిగారు, ఆయన ఎగ్జైట్ అయ్యి అదంతా ఓకే. టెక్నికల్ గురించి కూడా పెట్టారు, అవన్నీ ఓకే, నైస్, ఫైన్ అండ్ గుడ్. కాకపోతే దానికి ఏదైతే రెస్పాన్స్ వస్తుందో అది నాకు కొంచెం డిబేటబుల్ అనిపించింది నాకు, అందుకే ఈ వీడియో చేస్తున్నా. ఇప్పుడు బేసిక్గా చాలామంది ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, ప్రసాద్ గారు మార్కస్ బ్రౌన్లీతో పిక్చర్ దిగారు అంటే ప్రసాద్ గారు చాలా పెద్ద అచీవ్మెంట్ ఏదో చేసినట్టుగా చెప్తున్నారు, రైట్? కానీ అసలు ప్రసాద్గా అంటే ఇది నాకు ఎట్లా అనిపించింది అంటే ఎక్కడో ప్రసాద్ గారిని తక్కువ చేసి మాట్లాడిన ఫీలింగ్ కలిగింది నాకు. అంటే ఇప్పుడు మార్కస్ బ్రౌన్లీ అనే పర్సన్కి మేబీ 21 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండి ఉండొచ్చు, అతనికి గ్లోబల్గా రీచ్ ఉండి ఉండొచ్చు, బికాజ్ హీఈస్ అ నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్. సో నేటివ్ ఇంగ్లీష్ పర్సన్కి ఇంగ్లీష్లో ఛానల్ పెట్టినప్పుడు రీచ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. పైగా అతని రివ్యూస్ ఏవైతే ఉంటాయో అవి కూడా పీపుల్కి కనెక్ట్ అయ్యేలా చేసి, సో అందుకు అతనికి ఆ సబ్స్క్రైబర్స్, ఆ వ్యూవర్షిప్ అనేది వచ్చింది. బట్ అతని లాంగ్వేజ్ యూనివర్సల్, వరల్డ్ వైడ్గా పీపుల్ ఉన్నారు ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా సగం పైన జనాభా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. అంత హ్యూజ్ పొటెన్షియల్ ఉన్న ఛానల్లో కూడా ఆయనకు 21 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారంతే. మన దగ్గర మీన్వైల్ తెలుగు విషయానికి వచ్చినట్టయితే తెలుగు ఆడియన్స్ హార్డ్లీ, అంటే తెలుగు పీపుల్ ఓవరాల్గా చూసుకుంటే పాపులేషన్ పరంగా ఒక 15 కోట్లు ఉంటారు. తెలుగు రాష్ట్రాలు తర్వాత వేరే రాష్ట్రాల్లో ఉన్నోళ్ళు, వేరే కంట్రీస్లో ఉన్నోళ్ళు అందరినీ కలుపుకుంటే ఓ 15 కోట్ల మంది ఉంటారు. సో అక్కడ ఉన్న 400 కోట్ల జనాభాకి, ఇక్కడ 15 కోట్ల జనాభాకి మనం ఒకసారి జస్ట్ కంపారిజన్స్ చూసుకుంటే నియర్లీ 26 టైమ్స్ ఎక్కువ, ఓకే, మన పాపులేషన్ కంటే ఇంగ్లీష్ పాపులేషన్. సో ఆ కైండ్ ఆఫ్ పాపులేషన్ ఉంది. బట్ పర్సంటేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది ప్రసాద్ గారికి ఇప్పుడు మార్కస్కి? సో లైక్ ప్రసాద్ గారు ఇంటూ 4 ఉన్నారు. ప్రసాద్ గారికి అరౌండ్ 5 మిలియన్ అబోవ్ ఉన్నారు, ఆయన 21 ఉన్నాడు కాబట్టి ఇంటూ 4, సో 4 టైమ్స్ ఎక్కువ ఉన్నాడు. సో బేస్డ్ ఆన్ ద పాపులేషన్ స్టాటిస్టిక్స్ మనం కనుక చూసుకుంటే ఆయన ఎక్కడికో వెళ్ళాలి, అక్కడే ఉన్నాడు. సో అది మ్యాక్సిమం పొటెన్షియల్ అనుకుందాం పోనీ. సో మన దగ్గర ఉన్న ఆడియన్స్కి ప్రసాద్ గారు 5 మిలియన్ టెక్లో రీచ్ అయ్యారంటే అది ఎంత పెద్ద విషయం అది. సో నన్ను అడిగితే ఇక్కడ మార్కస్ కంటే ప్రసాద్ గారే ఎక్కువ అచీవ్మెంట్, ఆయనదే ఎక్కువ అచీవ్ చేసినట్టు ప్రసాద్ గారే. సో ఇక్కడ ప్రసాద్ గారి గురించి ఇంకా ఎలివేట్ చేస్తూ మాట్లాడాలి, లేదా అట్లీస్ట్ ఇగ్నోర్ చేసేయాలి. ఎందుకంటే అది ప్రసాద్ గారు మార్కస్తో దిగడం ఆయనకి హ్యాపీనెస్, ఓకే అని దిగారు, అయిపోయింది అనుకుందాం పోనీ. సో దానికి మార్కస్తో దిగడం ఏదో పెద్ద అచీవ్మెంట్ అన్నట్టు మాట్లాడడం అనేది నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ప్రసాద్ గారు బేసిక్గా ఒక ట్రెండ్ సెటర్ ఇండియాలో, చాలా విషయాల్లో టెక్లోనే మల్టిపుల్ కేటగిరీస్లో ఆయన ఒక ట్రెండ్ సెటర్ ఆయన. సో ఆయన క్రియేట్ చేసిన షార్ట్స్ కంటెంట్ విప్లవం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్, దాన్ని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. సో ఇవన్నీ కూడా జరిగాయి. అండ్ ఆయనకి ఏదైతే క్రెడిబిలిటీ ఉందో, అంటే సబ్స్క్రైబర్స్ టు గ్యాడ్జెట్ రివ్యూ వ్యూవర్షిప్ ఏదైతే ఉందో అది బేసిక్గా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మార్కస్ కూడా ఓకే బాగానే ఉంటుంది, మార్కస్ కూడా బాగోదని నేను అన్ను. ఆయనకి అరౌండ్ ఒక 25-30% దాకా మినిమం ఉంటుంది. కొన్నిసార్లు పెద్ద వాటికి, ఇంకా పెద్ద వాటికి అయితే 50% వ్యూవర్షిప్ ఉంటుంది టోటల్ సబ్స్క్రిప్షన్ కౌంట్లో. మన దగ్గర అలా ఉండకపోవచ్చు, కానీ
ప్రసాద్ గారి రెగ్యులర్ వ్యూవర్షిప్ కనుక చూసుకుంటే ప్రసాద్ గారికి ఇంకా యాక్టివ్ ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు వెన్ ఇట్ కంపేర్స్ విత్ మార్కెస్ బ్రౌన్లీ. సో నేను అనేది ఏంటంటే ప్రసాద్ గారు గ్రేట్. ఇక అంతకంటే ఏదో వరల్డ్ వైడ్గా ఆయనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు ఆ కేటగిరీలో కాబట్టి ఓకే, ఆయన కూడా గుడ్ యూట్యూబరే, గ్రేట్ యూట్యూబరే కాదనలేం. కానీ బట్ ఏదో ప్రసాద్ గారు ఆయనతో ఫోటో దిగడం ప్రసాద్ గారికి పెద్ద అచీవ్మెంట్ అన్నట్టయితే కాదు. యాపిల్ ఈవెంట్కి పిలిచారు చూసారా, అది ఒక రకంగా అచీవ్మెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే రీజనల్ లాంగ్వేజ్ క్రియేటర్ అయినప్పటికీ కూడా 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ అట్లా ఏం లేకపోయినప్పటికీ కూడా ప్రసాద్ గారిని పిలిచారంటే పర్సనల్ బ్రాండ్ కనెక్టివిటీ. ప్రసాద్ గారితో ఉపయోగం ఉంది, ప్రసాద్ గారితోని యూజ్ ఉంది, మార్కెట్స్తోని యూజ్ ఉంది. యాపిల్కి ఏంటంటే వరల్డ్ వైడ్గా ఎట్లాగూ యాపిల్ ప్రొడక్ట్స్ అనేవి సేల్ అవుతూనే ఉంటాయి, వాటికి ప్రాబ్లం లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే శాంసంగ్ డామినేషన్ ఎక్కువ ఉంది. ఇండియాలో మట్టుకు యాపిల్ కొంచెం సాలిడ్గా నిలబడి ఉంది. దానికి రీజన్ ఏంటంటే మన దగ్గర కొంతమంది ఉంటారు, ఐఫోన్ అంటే అదేదో బ్రాండ్, సో అది ఉంటే మనం తోపు అన్నట్టుగా చూపించుకోవాలనుకుంటారు. ఈమె దాని మీద రీల్స్ కూడా వస్తుంటాయి. ఒక అతను టీ కొట్టుకి వెళ్తుంటాడు, టీ కొట్టుకి వెళ్ళి ఐఫోన్ చూపిస్తూ ఐఫోన్ 15 ఏదో చూపిస్తూ అన్న బిల్ ఎంత అయింది అని అంటుంటాడు. అక్కడ టీ కొట్టు అతనేమో తన ఐఫోన్ చూపిస్తూ అతనిది ఐఫోన్ 17 Pro అది చూపిస్తూ అన్న 60 రూపాయలు అయిందన్న అని చెప్పి చూపిస్తుంటాడు. సో అంటే ఈ ఐఫోన్ అనేదాన్ని నార్మలైజ్ చేస్తుంటారు. సో అట్లా నార్మలైజ్ చేసి ఈఎంఐలతో కొనిపించేస్తుంటారు జనాల చేత, ఇవన్నీ చేస్తుంటారు. సో మన దగ్గర ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మన దగ్గర ఈ ఐఫోన్ మార్కెట్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో సేల్స్ గట్టిగున్నాయి, ఇవన్నీ ఆలోచించుకొని దాన్ని బట్టి పిలిచారు ప్రసాద్ గారిని. అలాగే వరల్డ్ వైడ్గా రీచ్ ఉండాలి, వరల్డ్ వైడ్గా ఆడియన్స్ ఉండాలి కాబట్టి ఆబ్వియస్లీ మార్కెట్స్ని కూడా పిలుస్తారు. నాకు తెలిసి అరుణ్ రాలేదేమో, మిస్టర్ హూస్ ద బాస్ ఆయన ఏదో ఉంటాడు అరుణ్, ఆయన రాలేదేమో మరి. ఎనీహో మొత్తానికి నా వెర్షన్ ఏంటంటే ఇక్కడ సింపుల్ ఆయన బేసిక్గా అరుణ్ ఈ మధ్య ఏదో వీడియో పెట్టాడు లీవింగ్ ఐఫోన్ అండ్ స్విచ్చింగ్ టు ఆండ్రాయిడ్ అనేది, మేబీ అందుకే వెళ్ళలేదేమో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మోస్ట్లీ అరుణ్ని లైక్ ఆండ్రాయిడ్కి మేబీ పెట్టుంటారు, కంప్లీట్గా తీసుకొని ఉంటారు. అండ్ ఇతను ఐఫోన్కి తీసుకొని ఉంటారు, అయిపోయింది. సో అలాగేదో మేబీ అయ్యి ఉండొచ్చు. సో నేను అంటుంది ఏంటంటే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ప్రసాద్ గారు కూడా చాలా అంటే చాలా బెటర్ పొజిషన్లో ఉన్నారు. సో వెన్ ఇట్ కమ్స్ టు ద అంటే లాంగ్వేజ్ స్పీకర్స్ వర్సెస్ సబ్స్క్రిప్షన్ కౌంట్ అనేది చూసుకుంటే దాంట్లో ప్రసాద్ గారే బెటర్ పొజిషన్లో ఉన్నారు, బెటర్ ఆస్పెక్ట్ రేషియోలో ఉన్నారు, బెటర్ పర్సంటేజ్లో ఉన్నారు. సో ఇవన్నీ కూడా చూసుకుంటే నన్ను అడిగితే ప్రసాద్ గారే గ్రేటు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఓకే, అది ఆయన ఇష్టం, అది ఆయన మార్కెట్స్ని గ్రేట్ అనడం అనేది ఆయన ఇష్టం. బట్ మన వరకు చూసుకుంటే మన భారతదేశం పరంగా ఉన్న క్రియేటర్స్ చూసుకుంటే టెక్నికల్ గురూజీ కూడా ఉంటారు, పేరుకి ఎందుకు మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు ఆయన కూడా. ఏది ఆయన ఛానల్ ఏది చెప్తా చూడండి, ఎంతమంది ఉంటారు, మార్కెస్ కంటే ఎక్కువ ఉంటారు నాకు తెలిసి. చెప్పాను మార్కెస్ కంటే ఎక్కువ ఉంటారు, 23.7 మిలియన్ ఉన్నారు. ఎందుకు అంటే ఏమో తెలియదు. ఇప్పుడు ఆయన ఒక వీడియో పెడితే సీరియస్లీ చెప్తున్నా ప్రసాద్ గారికి వచ్చిన వ్యూస్ కూడా రావట్లేదు. 25,000, 30,000, 42,000, 21,000, 19,000, 1,63,000, ఏదో అది ఐఫోన్ 18 Proది మళ్ళీ అది కూడా. సో దానికి అంత తక్కువ వ్యూస్ వచ్చినాయి. ఐఫోన్ 18 Proది ఆ డమ్మీది వెర్షన్ ఏదో సంథింగ్ అనమాట. సో అట్లా ప్రసాద్ గారు అదే వీడియో పెడితే 4,38,000 వ్యూస్ వచ్చినాయి. సో సబ్స్క్రైబర్స్ మ్యాటర్ కాదు, టాప్ క్రియేటర్ ఆయన తెలుగులో ఒక సెన్సేషన్ ప్రసాద్ గారు. సో ఆ సెన్సేషన్ అవ్వడం వల్ల ఆబ్వియస్లీ ఆయన పిలుస్తారు. ఆ పిలిచిన తర్వాత ఆయన బేసిక్గా నథింగ్ సీఈఓ కూడా ఆ మధ్య ఏదో ట్వీట్ చేశాడు ప్రసాద్ గారి కోసం, అట్లా ఉంటుంది బేసిక్గా. ఆ ఫీల్డ్లో రెస్పెక్టివ్ ఫీల్డ్లో ఆయన టాప్ మన దగ్గర. సౌత్ ఇండియాలో టాప్ మోస్ట్లీ ప్రసాద్ గారే. అండ్ నార్త్లో కూడా పేరుకు సబ్స్క్రైబర్ టాప్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ అంతమంది ఏమంటారు కన్సిస్టెంట్ ఆడియన్స్ రీచ్, ఆడియన్స్ కనెక్టివిటీ ఉన్నోళ్ళు లేరు. ఎక్కడో కొంతమంది ఉంటారు మహా అయితే. ఇప్పుడు టెక్ బర్నర్ ఉన్నాడు, టెక్ బర్నర్కి 12.5 మిలియన్ వ్యూస్ ఉన్నాయి, అతనికి కొంచెం బాగానే ఉంటుంది రీచ్ అంతా కూడా, ఓకే నైస్ అండ్ ఫైన్. సో అలాంటి వాళ్ళకి పర్లేదు. బట్ సబ్స్క్రైబర్స్ టెక్నికల్ గురూజీ అన్నీ కాదు. ఇంకా ఏమంటే ప్రసాద్ గారు సౌత్ ఇండియన్ టెక్ టాపర్ అంతే, ఇంకా అంతకు మించి ఇంకేట్లేదు. సో ఇంకా దాన్నే మనం మెయిన్గా చూడాలనేది నాకు అనిపించింది. అంటే ఈ రకంగా ఎందుకంటే నాకు డిబేట్ చేయాలనిపించింది, అందుకే చేశా. సో అదర్వైజ్ ఇంకేం అనుకోవద్దు. సో సింపుల్ లాజిక్ నాదైతే ఒకటే. సో ఎక్కడో ఏదో మేబీ పీపుల్కి ఏంటంటే ఏమో మార్కెట్స్ని కూడా చూస్తుంటారు కాబట్టి మన దగ్గర కొంతమంది మేబీ అట్లా ఫీల్ అయ్యి ఉండొచ్చు ఏమో, కానీ స్టిల్ ఐ ఫెల్ట్ లైక్ ప్రసాద్ గారు ఈజ్ వే మచ్ బెటర్. అంటే మన ఆడియన్స్ తక్కువ కాబట్టి బేసిక్గా రీచ్ ఇంతే ఉంటుంది. బట్ మనకు ఒకళ్ళ ఆడియన్స్ ఎక్కువ ఉండుంటే మేబీ అట్లే ఉండేమో. ప్రసాద్ గారు ఒకవేళ నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్ కిందో నేటివ్ హిందీ స్పీకర్ కిందో పుట్టుంటే ఆయన ఇంకెక్కడికో వెళ్ళను, ఆయన మార్కస్ని దాటునేమో, ఆయన అరుణ్ను దాటునేమో, ఆయన టెక్నికల్ గురూజీని దాటునేమో. అరుణ్ అంటే మీకు పేరు అర్థం కాదు కదా, మిస్టర్ హూస్ ద బాస్ అని ఏదో ఉంటుంది, మిస్టర్ హూస్ ద బాస్. సో ఆయన దాటునేమో, అరుణ్ కూడా వెళ్ళాడే.
యాపిల్ ఫైనల్లీ ఫిక్స్డ్ సిరి దెర్ ఇస్ ఎ క్యాచ్ అని చెప్పి పెట్టాడు. సో ఏమో మరి ఇంకా ఓహో ఐ ఎస్కేప్డ్ ద యాపిల్ ఎకో సిస్టమ్ ఇట్ బ్యాక్ ఫైర్ ఓకే సరే ఎనీహో ఏదో ఒకట్లేండి. సో అలా అంటున్నా నేను అనేది ఏంటంటే సో అది మనం అర్థం చేసుకుంటే బెటర్ అంతే. ఇప్పుడు నేను చెప్పిన ఓవరాల్గా నా పాయింట్ అది, అంతమించి ఇంకేయట్లేదు. సో దట్స్ ఇట్. ఆయన మేబీ చెప్తున్నాడు కదా, ఆయన ఒకవేళ నేటివ్ హిందీ స్పీకరో లేదా నేటివ్ ఇంగ్లీష్ స్పీకరో అయ్యి ఉంటే మేబీ నేను ఇంకా బెటర్గా రీచ్ అవ్వను, ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళేమో. అంతే, సింపుల్ యాజ్ దట్ అంతే. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు నేటివ్ ఇంగ్లీష్ స్పీకరో నేటివ్ హిందీ స్పీకరో అంటే నాకు ఫ్యాక్ట్స్ అంటే పిచ్చి. ఫ్యాక్ట్స్ అంటే ఇంకా అసలు చెవి కోసుకుంటా, ఆ లెవెల్లో ఇష్టం నాకు ఫ్యాక్ట్ వీడియోస్ అంటే. అందుకే నేను కూడా తెగ చేస్తూ ఉంటాను ఫ్యాక్ట్ వీడియోస్. బికాస్ నాకు అంటే ఫ్యాక్ట్ ఛానల్స్ కూడా కొత్తది ఒకటి పెట్టాను, మహిదర్స్ వెరీ ఫ్యాక్ట్స్ అని చెప్పి. ఎందుకు జనరల్గా నాకు ఇష్టం. సో నేను ఒకవేళ నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్ని అయ్యి ఉంటే నా ఫ్యాక్ట్ ఛానల్ మీరు ఇప్పుడు వరల్డ్ వైడ్ చూద్దరు మీరు. అదంతే, అది ఎవరు ఏం చేయలేరు. సో మనకున్న రీజన్లో మనం ఎంతవరకు అచీవ్ చేసామనేది చూసుకొని దాన్ని ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ ఇట్లా కంపేర్ చేసుకుంటే నేను చెప్పిన లెక్కల ప్రకారం ప్రసాద్ గారి టాప్ ఉన్నారు. అది నేను అనేది. సో అది ఆలోచించండి, వివేకంతో ఆలోచించండి, ఆలోచించి కంపేర్ చేయండి. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ. నా వెరీఫాక్ట్ ఛానల్ ఏమైనా చూస్తాను అన్నట్టయితే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మీద మాకు కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.